హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు ఎగ్ రైస్ అండి. ఎగ్ రైస్ లంచ్ బాక్సులకు చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకొని పెట్టేసుకొని వెళ్ళొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎగ్స్ 2 పక్కన పెట్టేశాను. కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక కళాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసాను. ఇంకా పప్పులు ఏమి వేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాము కట్ చేసి. చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. బాక్సులకి చాలా బాగుంటుంది, లంచ్ బాక్సులకి. ఇది కొంచెం వేగాక ఉల్లిగడ్డలు వేద్దామండి. కట్ చేసి పెట్టాను కదా, ఉల్లిగడ్డలు వేసుకుందాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. పొద్దున్నే అప్పటికప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాం కదా, అవి 2 వేసేసుకుందాము. వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత టమోటా, క్యాప్సికమ్ కూడా వేసేద్దాం. కొంచెం వేగాలి ఇది. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా ఎగ్ రైస్? కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం అండి ఎగ్ రైస్. పొద్దున్నే చేస్తే తొందరగా అయిపోతుందండి పని కూడా. బాక్సులకి మళ్ళీ వేరేగా కర్రీ రైస్ అలా చేయకుండా 2 కలిపేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ కూడా వేసుకుందాము. క్యాప్సికమ్ వేస్తే చాలా బాగుంటుందండి. టమాటా, క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాము. ఇవి కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేస్తే తొందరగా మెత్తగా అయిపోతాయండి. కొంచెం సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసాను. సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు వేసాను. తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. కొంచెం అంటే కొంచెమే, ఎక్కువ వేసుకోకూడదు. మిరియాల పొడి కూడా వేసుకోవాలండి, అందుకని కొంచెమే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉన్నాయి 2. తర్వాత కొంచెం ఎండు కారం వేసాం. తర్వాత పెప్పర్ పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు 2 నిమిషాలు అలా వదిలేస్తే మొత్తం వేగిపోతుంది. తర్వాత ఎగ్స్ వేసుకుందాం. మూత పెట్టేశానండి. తర్వాత 1 నిమిషం ఆగిన తర్వాత చూస్తే చూడండి, 2 నిమిషాలు ఆగినాక మొత్తం వేగిపోయింది. అది పక్కకు నెట్టేసి అదే కళాయిలోనే పక్కకు పెట్టేసి ఎగ్ వేసుకుందాము. 2 ఎగ్స్ వేసానండి నేను. ఎగ్స్ వేసేసి అలానే మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేస్తే బాగా అది ఉడికిపోతుంది, ఆమ్లెట్ లాగా వస్తుంది. ఇంకా తర్వాత చూడండి, మూత తీసిన తర్వాత మొత్తం ఉడికిపోయింది. అది మొత్తం కలుపుకుందాము. ఎల్లోది ఉడకలేదు, అది కలిపేసుకుందాం. కొంచెం కలిపేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మొత్తం కలిపేస్తాం. ఇది మొత్తం కలిపేసి బాగా తిప్పేసుకుందాము. కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి అది ఎగ్గు. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఎగ్ రైస్. లంచ్ బాక్సులకి చాలా ఈజీగా చేసేయచ్చు పిల్లలకి అప్పటికప్పుడు. కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి, అయితే నేను వేయలేదు. పల్లీలు కూడా వేసుకోవచ్చు, పల్లీలు వేస్తే ఇంకా బాగుంటుంది. అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా.
చూడండి ఇలా వేగిన తర్వాత మొత్తం వేగిపోవాలి, పచ్చివాసన పోయే వరకు వేగిపోవాలండి మొత్తం. ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలండి, తక్కువ ఆయిల్ తోటి హెల్తీగా ఉంటుందండి ఇది ఫుడ్. మొత్తం డ్రై అయిపోయింది, మొత్తం వేగిపోయింది. చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసిన వాళ్ళంటే ఓకే, చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి. చూడండి మొత్తం అలా వేగిన తర్వాత అన్నం వేసుకుందాము. ఉడికించి పక్కన పెట్టుకున్నానండి అన్నము, అది వేసేసుకొని అది మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. అన్నంలో కలిసిపోవాలి కదా, కలిపేద్దాము. మొత్తం అలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ సరిపడిందా లేదా చూసుకొని కొంచెం వేసుకోవాలండి. పెప్పర్ పొడి వేసుకోవాలండి. తర్వాత పెప్పర్ పొడి అండి, మిరియాల పొడి అది కొంచెం వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది కూడా వేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని ఒక నిమ్మ చెక్క తీసుకొని ఒక్క నిమ్మ చెక్క పిండుకోవాలండి. నిమ్మబద్ద ఒకటి పిండేసుకోవాలి దాంట్లో. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మబద్ద పిండేసుకోవాలి, అంతే. ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ రైస్ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి నిమ్మబద్ద అలా పిండేసుకొని స్టవ్ ఆపేసుకున్న తర్వాత నిమ్మబద్ద పిండేసుకోవాలండి. పిండేసి మొత్తం కలిపేసుకొని బాక్స్లో పెట్టేసుకోవటమేనండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తానండి, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకు. చాలా బాగుందండి. చూడండి ఇలా వచ్చేసింది. బాక్స్లో పెట్టేసుకోవటమేనండి. ఇక చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.